హాయ్ ఆల్. నెట్‌ఫ్లిక్స్‌లో 'రాత్ అకేలీ హే ద బన్సల్ మర్డర్స్' అనే మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. కానీ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. అది మనకి క్లైమాక్స్‌లో అర్థమవుద్ది. అదైతే చాలా బాగుందన్నమాట. సూపర్ అనిపించిందది. ఇంతకీ మూవీలో ఉన్న హిడెన్ మెసేజ్ ఏంటంటే సిస్టమ్ అండ్ లా అండ్ ఆర్డర్. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎలా వర్క్ చేస్తాయి అండ్ లేని వాళ్ళకి ఎలా వర్క్ అవుతాయని చాలా బాగా చూపించారు. అదైతే చాలా బాగుందన్నమాట. డబ్బులున్న వాళ్ళకి ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ వస్తే అది ఎంతలా రిజనేట్ అయ్యి ఎంతవరకు వెళ్తది అన్నది బా చూపిచ్చారు. అండ్ అదే ప్రాబ్లమ్ ఒక లేని వాళ్ళకొస్తే అది కనీసం పక్క వీధి వాళ్ళకి గూడా సరిగ్గా తెలియకుండా ఏమైపోతుంది? దాన్నెందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? అని ఇలాంటి పాయింట్స్‌ని బా చూపిచ్చారు. అదైతే నాకు బా నచ్చిందనమాట. ప్లాట్ ఏంటంటే దీంట్లో మనకొక రిచ్ ఫ్యామిలీని చూపిస్తారనమాట. ఈ ఫ్యామిలీ వాళ్ళేంటంటే ఒక మాస్ మర్డర్‌కి గురవుతారు. చాలా వరకు అందరూ చచ్చిపోతారు. ఒక ఇద్దరు, ముగ్గురు తప్ప. ఈ కేస్‌ని మన హీరోకి ఇస్తారనమాట ఇన్వెస్టిగేట్ చేయమని. ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ స్టార్ట్ అవుద్దన్నమాట. ఇంతకీ వీళ్ళని ఎవరు చంపారు? ఎలా చంపారు? అనేది మనకు చూపిస్తారు అన్నది స్టోరీ మాట. ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఇన్వెస్టిగేషన్ సీన్స్. అవైతే చాలా బాగున్నాయన్నమాట. మనకి ఈ మూవీ వచ్చేసి స్లో బర్న్ మూవీ. స్లోగా ఎక్కుతది. ఒకటేసారి ఎక్స్‌పెక్ట్ జేయకండి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి రివీల్ అవుతుంటది. అదైతే చాలా బాగుందన్నమాట. ఇంకోటి రైటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ప్రతి సీన్‌కి మనం కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. లాస్ట్‌కి కనుక మీకు ఆ మెసేజ్ అర్థమైతే సినిమా చూసిన విధానం మొత్తం మారుతది. అదైతే చాలా బావుంటదన్నమాట. సో, చూడాలనుకుంటే ఫ్యామిలీతో సహా అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. చాలా బావుంటది.